రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశారు మంత్రి కొండా సురేఖ. రైతులకు సంతోషకరమైన రోజన్నారు ఆమె. రంగనాయక సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలలో ప్రస్తుతం 2.44 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసినట్లుగా చెప్పారు. ఎడమ కాలువ ద్వారా సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు సాగునీరు అందుతుందన్నారు. మొత్తం 1,10,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా ప్రస్తుతం 42,000 ఎకరాలకు నీరు అందుతోందని చెప్పారు. సిద్దిపేట్, సిరిసిల్ల, మానుకొండూరు, హుస్నాబాద్, జనగామ నియోజకవర్గాల్లోని 10 మండలాలు, 84 గ్రామాలలో పంట పొలాలకు సాగునీరు అందుతోందని తెలిపారు. 166 చెక్ డ్యాంలు నిండాయన్నారు. ఇంకా కొంత పని జరిగితే రంగనాయక సాగర్ నుండి నిర్ణీత లక్ష్యం మేరకు నీటిని ఉపయోగించే వీలుంటుందని అన్నారు. తమ ప్రభుత్వం రంగనాయక సాగర్ పెండింగ్ పనులు పూర్తి చేసి పూర్తి స్థాయిలో నీటిని అందిస్తుందన్నారు కొండా సురేఖ. ఈ రోజు ఉదయం నుంచి కూడా మెదక్ మరియు సిద్దిపేట డిస్ట్రిక్ట్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇక్కడ శ్రీ రంగనాయక సాగర్ మరి కాలువను నీటిని విడుదల చేస్తూ రైతులకు ఒక సంతోషకరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ సాగర్ సామర్థ్యం 3 టీఎంసీలు, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ 2.44 టీఎంసీలు, ప్యాకేజీ నెంబర్ వచ్చేసి 11, ఎడమ కాలువ పొడవు వచ్చేసి 21.72 కిలోమీటర్లు, ఆయకట్టు 70,000 ఎకరాలు, కాలువ సామర్థ్యం వచ్చేసి 512 క్యూసెక్స్, కుడి కాలువ పొడవు వచ్చేసి 23.85 కిలోమీటర్లు, ఆయకట్టు వచ్చేసి 40,000 ఎకరాలు, కాలువ సామర్థ్యం వచ్చేసి 3.9 క్యూసెక్లు. ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా నేను నీటిని విడుదల చేయడం జరిగింది. ప్రయోజనం పొందే జిల్లాలు సిద్దిపేట మరియు రాజన్న సిరిసిల్ల